మామూలుగా ఒక మనిషి దొంగతనం చేయాలంటేనే ఎంతో పాపపు సొమ్ము, అసలు ఆ సొమ్ము మంచిది కాదు, ఒకవేళ చేసినా అది మనకు కలిసి రాదు, మన సొమ్ము వల్ల మనం కూడా ఇబ్బంది పడతామని అనుకునే రోజుల్లో ఏకంగా 2 దొంగతనాలు, ఈ కనపడుతున్న గుడి దగ్గర 2 దొంగతనాలు అయితే చేశారు. ఈ కనపడుతున్న ధ్వజస్తంభం కింద దొంగతనం చేశారు, అలానే అటు కనపడుతున్న విగ్రహం ఆడ కింద ఉంది కదా అక్కడ దొంగతనం, విగ్రహాన్ని దొంగతనం చేసి విగ్రహాన్ని పగల కొట్టి అందులో ఉన్నటువంటి సొమ్ముని తీసుకోవాలని దుండగులు అయితే ట్రై చేశారు. దేవుడి ఇక్కడ తేజస్సు అనేది అయితే ఈ దొంగతనంలో నిరూపితమైంది. దానివల్ల ఆ దొంగలకి ఏం జరిగిందో మొత్తం చెప్తాను, అలానే ఈ గుడిని కూడా చూపిస్తాను. దేవుడి గురించి లేనిపోని సినిమా స్టోరీలు చెప్పినట్టయితే నేను చెప్పడం లేదు, జరిగినది పూర్వీకులు మాట్లాడుకున్నదే చెప్తున్నాను. ఈ ధ్వజస్తంభం గురించి 1990 నాటి కాలంలో అయితే 3 దొంగలు ఈ ధ్వజస్తంభానికి అయితే నైట్కి నైట్ దీని కింద నిధులు మాణిక్యాలు ఉన్నాయి, అప్పటి రాజులు దీని కింద పెట్టారు ఈ ధ్వజస్తంభం కింద అని చెప్పేసి నైట్కి నైట్ తవ్వేశారు. అలా తవ్విన కాసేపటికే పక్కనే ఉన్న ఊర్లో దేవుడు ఒంట్లోకి వచ్చేసి నా గుడి ముందు ఇలా జరుగుతున్నది, మీరు ఏం చేస్తున్నారని చెప్పి అరవడంతో ఊర్లో ఉన్న జనాలందరూ ఇక్కడికైతే పోగ్గా వచ్చారు. ఇక్కడికి వచ్చిన సమయానికైతే ఒక మనిషి మీద అది పడైతే చనిపోయి ఉన్నారు. అలానే ఇంకొక మనిషి అయితే 2 మిగతా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇంకొక మనిషి అయితే కాలానుగుణ మంచాన పడ్డారు. ఇంకొకరైతే మనిషి అయితే రక్తం కక్కుని చనిపోయారని చెప్పేసి అప్పట్లో ఉన్నట్టు పూర్వీకులు చెప్పారు. ఈ స్టోరీ అయితే నాకెంత మాత్రం తెలియదు, వాళ్ళు చెప్పినదే నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి వినాయక విగ్రహాన్ని కూడా చూడండి, ఇది కొత్తగా అయితే ప్రతిష్ఠించింది. వెనకున్నటువంటి పీఠం మీద అయితే ఇంతకుముందు ఆ కింద ఉన్నటువంటి వినాయకుల స్వామి వారి విగ్రహం ఉండేది. దాన్ని అయితే టాటా ఏసీ బండిని తీసుకొచ్చి డైరెక్ట్గా అక్కడ పెట్టేసి ఒక సిద్ధాంతిని తీసుకొచ్చేసి పసుపు ఎన్నెన్నో మంత్రాలు వేసి అయితే ఆ పీఠాన్ని గడ్డపారలతో లేపేసి టాటా ఏసీలు వేసుకొని వెళ్ళిపోతున్న సమయానికి దేవుడు ఒంట్లోకి వచ్చినా జనాలందరూ అక్కడికి వచ్చేసరికి విగ్రహం అయితే లేదు. పొద్దున అయ్యేసరికి పోలీసు కేసులు పెట్టి దేవుణ్ణే వెతికించాల్సి వచ్చింది కలికాలంలో. కానీ కారం చల్లుకుంటా పోవడంతో పోలీస్ కుక్కలు కూడా చాలా వరకు అయితే వెళ్ళలేకపోయాయి. మళ్ళీ దేవుడే ఒంట్లోకి వచ్చేసి పలాని గుంతలో నేను ఉన్నాను రా, నేను అక్కడ ఉండలేకపోతున్నాను, నన్ను తీసుకురండి అని చెప్పేసి చెప్పడంతో అయితే వెళ్తే ఒక గ్రానైట్ గుంతలో అయితే ఉన్నాడు స్వామి. అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చేసి గ్రామ ప్రజలు మళ్ళీ ఆ విగ్రహాన్ని పెట్టాలంటే ఆల్రెడీ పగలగొట్టేశారు కాబట్టి దాన్ని అయితే సిద్ధాంతి పెట్టకూడదన్నారు. సో మళ్ళీ కొత్తదైతే ప్రతిష్ఠించారు. అసలుకి ఫస్ట్ దొంగతనం ఓకే, ఈ సెకండ్ టైం దేవునే దొంగతనం చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందంటే జనాలకి, ఆ ఫస్ట్ ధ్వజస్తంభం కింద ఎన్నో మనులు మాణిక్యాలు ఉన్నాయి. ఇప్పుడు అప్పటి కాలంలో రాజులు దాచుకోవటానికి ఇలా పెట్టారు, దేవుడి ముందు దాచిపెట్టారు, ఎవరు రారని చెప్పేసి. అలానే ఈ విగ్రహం కూడా పురాతన కాలం మీద రాజులు ఆ కాలంలో నాటిలోనే దాచుకోవటానికి మన్ను మాణిక్యాలు దీంట్లో పెట్టాయని చెప్పి ఎవరో ఒక సిద్ధాంతి చెప్పడంతో అయితే వీళ్ళందరూ కుమ్మక్కై ఇలా వచ్చేసి ఈ విగ్రహాన్ని దొంగలించుకోబోయారు. కానీ దేవుడి అనుసరణ లేనిదే ఏదైనా కదలదంటారు. అలానే ఈ విగ్రహాన్ని ఎంత కొట్టినా సరే మనులు కాదు కదా, కనీసం ఆ బండ అయితే కదలలేదు. సరే ఇన్ని దొంగతనాలు జరుగుతుంటే నీట్గా గుడి కట్టేసి ఒక తాళం పెట్టొచ్చు కదా అంటే, ఊరికి చివరున్న ఈ గుడికి ఎన్నో సంవత్సరాల నుంచి ఎండకి వానకి గాలికి ఉండటంతో ఈ గుడికి కప్పు కొట్టకూడదని చెప్పేసి సిద్ధాంతులు అయితే చెప్పడంతో కట్టలేదు. ఫస్ట్లో ఈ గుడి వచ్చేసి ఒక చిన్న రాయిగా ఉండేది. తర్వాత ఒక ఆయనకైతే ఒక తీరను కోరుకుంటే ఆ కోరిక కోరుకొని ఇలా మొత్తం అరుగు గట్టించేశాడు. ఆ అరుగు గట్టించిన తర్వాత అతనికైతే ఆ కోరిక నెరవేరింది. అలా నెరవేరడంతో నెక్స్ట్ ఇయర్ అందరూ చాలామంది కూడా తన కోరికలతో తలా ఒకటి భాగం అయితే చేపించారు తిరణాల. ఆ విధంగా ఎంత చేపించినా ఏం లాభం, ఎంత చేసినా సరే గుడికైతే తాళం లేదు, పైన కప్పు లేదు, ఏం కాపాడాలన్నా ఏం లేదు, దేవుణ్ణే రక్షించాల్సిన రోజులైతే వచ్చినాయి కాలంలో. చిన్నగా ఏదో ఒకటి దెబ్బలిచ్చుకుంటా పోవాలనే చూస్తున్నారు. కానీ దేవుణ్ణి కోరిక మన కోరిక నెరవేర్చుకుందామని లేదు, దేవుణ్ణి తీసుకెళ్ళి ఆ కోరిక నెరవేర్చుకుందామనే రోజులైతే వచ్చావి. చాలా రోజుల నుంచి ఈ గుడి పురాతనమైందైనా సరే నేను ఎందుకు చూపిస్తున్నానంటే జనాలకు తెలియాలి ఎంత రాక్షసంగా మారారు ఈ కలియుగంలో అని చెప్పేసి. ఇంకా నేను మహిమలు చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే ఇన్ని జరిగినాయి అంటే ఎంత మహిమ లేకపోతే ఇవన్నీ ఇక్కడ చేస్తారు. ఈ గుడి వచ్చేసి ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కలగట్ల దాటిన 1 కిలోమీటర్ కరెక్ట్గా అయితే ఉన్నది. సో ఎవరైనా రావాలంటే కలగట్ల అనే రూట్కి మ్యాప్ పెట్టుకొని వచ్చేయండి.